ఎన్నో అటెంప్ట్ల తర్వాత వ్యూహం సినిమా ఇప్పుడు మార్చి 2వ తారీఖున రిలీజ్ అయింది. ఎలా ఉంది సార్ అందరితో ముఖాముఖి ఆడియన్స్? చాలా హ్యాపీగా ఉంది. అందుకని నేను జగన్ రోల్ ప్లే చేసిన అజ్మల్ గారు గారు దాసరి అందరం కలిసి థియేటర్ లో చూడడానికి వచ్చాం హైదరాబాద్ నుంచి. వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ మొత్తం రెస్పాన్స్. లోకేష్ గారి పాత్రని కొంచెం ఎగ్జాగరేట్ చేసి చూపించారు, ఆయన కొంచెం అవమానపరిచే విధంగా చూపించారని చెప్పేసి ఆయన ఆల్రెడీ వైసీపీకి కోవలాగా మీరు పనిచేస్తున్నారనేటువంటి విమర్శ ఉంది. మరోవైపు మీ సినిమా పైన సెన్సార్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసింది ఒక అభిప్రాయం కూడా ఉంది. ఇది నిజమేనా? ఫస్ట్ మీ క్వశ్చన్, లోకేష్ ని బయట తను ఎలా ఉంటాడో అలాగే చూపించాను. వైసీపీ ప్రో జగన్ నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. వైసీపీకి నాకు సంబంధం లేదు. లోకేష్ పాత్ర కూడా కించపరిచేలాగా కాదు, ఆయన బయట ఎలా ఉంటుందో అదే తీశాను. నా దృష్టిలో నాకు ఎలా కనిపించారో అదే తీశాను. బయట రెస్పాన్స్ మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఒక జోకర్ లా చూపించారని చెప్పేసి విమర్శిస్తున్నారు. బయట రివ్యూలో కూడా జోకర్ అని వాళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన క్యారెక్టర్ మామూలుగా బయట ఎలా మాట్లాడుతుందో అదే చూపించారు. శపథం కంటిన్యూషన్ అవుతుంది కదా సినిమాకి, కంటిన్యూషన్. అవును, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు గతంలో ఏదైతే ఒక టెంపోని కంటిన్యూ చేసి వస్తున్నారు, వ్యూహం కావచ్చు చాలా సినిమాలు కూడా, సో మళ్ళీ ఏమైనా కంటిన్యూగా ఈ సీక్వెల్ తీసే అవకాశం ఏమైనా ఉందా ప్రస్తున్నటువంటి పరిణామాల దృష్ట్యా? రైట్ నచ్చు అర్లీ సినిమాలో బిజీగా ఉన్నాం. వ్యూహం శపథం అనే సినిమాలు బేసిక్ గా వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి రెండు సినిమాలు కలిపి సిబిఎన్ గారు జైలుకి వెళ్ళే వరకు అదే కథ అయిపోతాం. ఫస్ట్ పార్ట్ నిన్న రిలీజ్ అయింది, చాలా స్వీట్ అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ పార్ట్ ఇంకొక వారం రోజులు రిలీజ్ అవబోతుంది. సో విల్ అగైన్ మీట్ ఫర్ దట్ మీట్. ఇంతవరకు లోకేష్ కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఎంతమంది ట్రై చేసినా నేను కిరణ్ కంప్లీట్ లీగల్ ప్రాసెస్ లో ఫైట్ చేసి ఫైనల్ గా రిలీజ్ చేయగలిగాం. సినిమాలో అజ్మల్ గారు జగన్ పాత్ర ఎక్స్ట్రాడినరీగా చేశారు, అలాగే మానస గారు భారతి గారి పాత్ర సూపర్ గా చేశారు. And I want to thank all of them our contribution to it. సినిమాకి ఏదైతే లాగ్ అనిపించినప్పుడు ఆ సీన్ కట్టే వేరే సన్నివేశంలోకి వెళ్ళిపోయింది అంటే సెన్సార్లు అనే అదేం లేదు అది స్క్రీన్ ప్లే లోనే ఉంది. ఈ సినిమా ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సార్ మీరు కేక్ కట్ చేసేటప్పుడు కూడా సక్సెస్, మీరు కేక్ ని లోకేష్ గారి పేరు పెట్టి 23 సార్లు కట్ చేయడం అలాగే చూడండి. 23 సార్లు లక్కీ నెంబర్ కదా, 23 లక్కీ నెంబర్ అంటే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా 24 సీట్లు అడగడం దాని పట్ల రియాక్షన్? అదే అయిపోయింది. శబదంలో ఈ పొత్తుల గురించి ఏమైనా చూపించే అవకాశం ఉంటుంది? లేదు.